ఒకవేళ నా మాటలు మనుషులకి నచ్చకపోవచ్చు. క్రీస్తు నేడు పుట్టినంటే నేడంటే ఇప్పుడే కాదు, ఆయన పుట్టి 2024 సంవత్సరాలు. ఇప్పుడు మనకి ఎంత వయసు వచ్చింది? ఎంత అమ్మాయి? కొందరికి 50 అనుకోండి. 50 వయసు కలిగిన వారికి వచ్చి ఆమెను ఇప్పుడే పుట్టామంటే ఎలా ఉంటుంది? ఏమంటే ఇప్పుడు పుట్టడం వెంటనేనా? నేను పుట్టి అప్పుడే 50 సంవత్సరాలు గతించిపోయింది కదా. ఆయన పుట్టడం జరిగింది, రావడం జరిగింది, సువార్తను ప్రకటించడం జరిగింది, మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. వెళ్ళిపోయిన మరలా రాబోతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మను జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. ఎందుకు వచ్చారో అని దానికోసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ లోకంలోనికి రావడం జరిగింది, దేనికోసం వచ్చాడా అని ఆ విషయాలు మనకు తెలియాలి. అందుకే ఆ సందర్భాలే నిన్నటి దినాన్ని విన్నాం.